ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల తాలూకా చేతకానితనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వాల్టేర్ డివిజన్లో కేవలం కేకే లైన్ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి ఆదాయం కేవలం ఆ లైన్ మీద 2250 కోట్ల రూపాయలు కేవలం కేకే లైన్ ద్వారా వచ్చింది. దాన్ని తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో పెట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొదటి నుంచి అడుగుతున్నటువంటిది పూర్తిగా వాల్టేర్ డివిజన్లో ఏవైతే లైన్స్ ఉన్నాయో, ప్రధానంగా కేకే లైన్ ఏదైతే ఉందో, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే ఉందో, పూర్తి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి లైన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒరిస్సాలో పెడితే అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేతకాని వాళ్ళ కాదా అన్నటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న మొన్న అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు, మొన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు సాధించింది ఏంటి? ఇందులో మీరు పోరాటం చేసింది ఏంటి? కేవలం మీరు